హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. సో ఇంకా సండే కాబట్టి మార్నింగ్ కొంచెం లేట్గానే లేస్తాను. సో ఇంకా లేచి కొంచెం అట్లా ఫ్రెష్ అయిపోయి ఇంకా కిచెన్ అదంతా కూడా క్లీన్ చేశాను అనమాట. క్లీన్ చేసి ఇంక ఇవాళ బ్రేక్ఫాస్ట్లోకి అని చెప్పేసి పన్నీర్ పరోటా అయితే చేస్తున్నాను. సో దానికోసమని గోధుమ పిండి కూడా కలుపుకున్నాను అనమాట. అంటే గోధుమ పిండితోనే చేస్తున్నాను, కంప్లీట్ గోధుమ పిండితోనే పన్నీర్ పరోటా చేస్తున్నాను. సో దానికోసం గోధుమ పిండి కలిపేసి ఒక 10 నిమిషాలు అట్లా నానుతూ ఉంది. ఇంక ఈ లోపేమో ఇవిగోండి దుప్పట్లు ఇవన్నీ కూడా ఫోల్డ్ చేద్దామని వచ్చాను అనమాట. అంటే ఇంకా మా పిల్లలు లేచారు అప్పుడే. సో ఇంకా వాళ్ళు కూడా లేచిన తర్వాత ఇంకా ఈ దుప్పట్లు ఇవన్నీ కూడా ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఈ షీట్ ఎండలో వేయండి అక్క అని చెప్పేసి అంటున్నారు. డే బై డే నేను వాష్ చేస్తాను. వాష్ చేయని రోజు మాత్రం ఎండలోనే వేస్తున్నానులేండి. కాకపోతే ఇంకా పొద్దున్నే మనకి ఎండ రాదు కదా. సో 11:30కి 12కి ఆ టైంలో ఎండ బాగా వస్తుంది కదా. ఇంకా అందుకని చెప్పేసి ఆ టైంలో ఎండలో అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా వాష్ చేసేటప్పుడు కూడా వేడి నీళ్ళల్లో అంటే గోరువెచ్చని నీళ్ళల్లో కొంచెం సర్ఫ్ వేసేసి 1 to 2 hours వరకు నానబెడుతున్నానండి. ఒక్కొక్క రోజేమో గోరువెచ్చని నీళ్ళలో వేస్తున్నాను, ఒక్కొక్క రోజేమో నార్మల్ వాటర్లోనే నానబెడుతున్నాను అనమాట. సో నానబెట్టేసి ఇంకా వాష్ చేసేటప్పుడు కొంచెం సోప్తో వాష్ చేస్తున్నాను. సో అది ఇంకా అట్లాగా దుప్పట్లు అవన్నీ కూడా ఫోల్డ్ చేసేసి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చానండి. వచ్చేసి ఇంకా ఇదిగోండి పన్నీర్ వచ్చేసి నేను ఒక 200 grams వరకు తీసుకున్నాను. ఏంటంటే ఒకసారి వాష్ చేస్తున్నాను అనమాట. అంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదా. సో కొంచెం కూలింగ్ అట్లా ఉంటుంది, అందుకని చెప్పేసి ఒకసారి పన్నీర్ని వాష్ చేసుకొని ఇంకా అట్లాగా గ్రేట్ చేసుకుంటున్నాను అనమాట. అదిగోండి అట్లాగా ఒక గ్రేటర్తో గ్రేట్ చేసుకుంటున్నాను. అలా బాగుంటాయండి పన్నీర్ పరోటాస్. దీనిలోకి ఇంకా ఎక్స్ట్రా సైడ్ డిష్ లాంటిది ఏం అవసరం లేదు, పర్టికులర్గా ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. లోపలెట్టు పన్నీర్ స్టఫింగ్ ఉంటుంది అండ్ స్పైసెస్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి అట్లాగా ప్లెయిన్గా తినేసేయచ్చు. లేదు ఏదో ఒకటి కావాలి అనుకుంటే పర్టికులర్గా చేసుకోవాలి అనుకుంటే గ్రీన్ చట్నీ లాంటివి అయితే కొంచెం బాగుంటాయి అన్నమాట. సో అది ఇంకా వచ్చేసి ప్రాన్స్ లేండి. ఆఫ్టర్నూన్ లంచ్లోకి అని చెప్పేసి మా హస్బెండ్ తీసుకొచ్చారనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ కదా చేసేది, ఇంకా అందుకని వాటిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో ఇంకా ఇదిగోండి ఫైనల్గా పన్నీరు ఒక 200 grams మొత్తాన్ని కూడా ఇట్లాగా గ్రేట్ చేసుకున్నాను. అందులో ఏంటంటే ఒక 1/2 teaspoon వరకు సాల్ట్, ఒక 1/2 teaspoon వరకు కారము, ఒక 1/2 teaspoon వరకు గరం మసాలా, అలాగే ఒక 1/2 teaspoon వరకు చాట్ మసాలా కంపల్సరీ వేసుకోండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇంకా మీకు కావాలనుకుంటే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. బట్ నేనైతే అవేం వేయట్లేదు. ఇట్లా ఓన్లీ స్పైసెస్ మాత్రమే వేసేసి మిక్స్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇంకొకటి గార్లిక్ ఉంటుంది కదా, అంటే చిన్నులపాయని కూడా సన్నగా ఫైన్గా చాప్ చేసుకొని పన్నీర్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. చాలా ఫైన్గా చాప్ చేసుకోండి, అంటే పెద్దగా కాకుండా చాలా ఫైన్గా చాప్ చేసుకొని యాడ్ చేసుకోండి. నిజంగా పరోటాస్లో ఈ గార్లిక్ ఫ్లేవరు చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ ప్రస్తుతానికి నా దగ్గర లేదనమాట, అయిపోయాయి, ఇంట్లో లేవు. అందుకని చెప్పేసి నేను స్కిప్ చేశాను అనమాట. మీ దగ్గర ఉంటే మాత్రం తప్పకుండా గార్లిక్ని ఫైన్గా చాప్ చేసుకొని యాడ్ చేసుకోండి. నిజంగా ఫ్లేవర్ మాత్రం చాలా చాలా బాగుంటాయండి. అండ్ ఇంకా అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా మీకు కావాలంటే వేసుకోండి. అవి వేయకపోయినా సరే గార్లిక్ మాత్రం తప్పకుండా వేసుకోండి అబ్బా, టేస్ట్ బాగుంటాయి అన్నమాట. సో ఇంకా అట్లాగా నేను ఆల్రెడీ గోధుమ పిండిని కూడా కలిపేసి పెట్టేశాను. ఇంకా అట్లా ఒక్కొక్కసారి పాముకొని అందులో ఇంకా లోపల స్టఫింగ్ పెట్టేసేసి ఇంకా చూసారు కదా బొటన్ వేలుతో అట్లాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఆ ఎక్స్ట్రా పిండి ఏదైనా ఉంటే దాన్ని తీసేసి రౌండ్గా చేసుకొని ఒకసారి ఒత్తుకున్నాం అనుకోండి, ఆ పన్నీర్ మొత్తం మన లోపల ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. స్ప్రెడ్ అయిన తర్వాత ఇదిగోండి ఇట్లా కొంచెం పొడిపిండి వేసుకుంటూ చపాతీలాగా చేసేసుకోవడమే. గోధుమ పిండి నేను చాలాసార్లు చూపించాను కదా ఎట్లా మిక్స్ చేసుకుంటాను ఏంటి అనేది, అందుకని మళ్ళీ పర్టికులర్గా అంటూ ఏం చూపించలేదు. ఏం లేదండి, సాల్ట్, ఆయిల్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని తర్వాత కొంచెంగా వాటర్ వేసుకొని సాఫ్ట్ డౌ లాగా ప్రిపేర్ చేసుకుంటాను అంతే. దాన్ని ఒక 10 నిమిషాలు నానబెడతాను అనమాట అంతే. సో ఇంకా పరోటాలు కూడా పాముకునేటప్పుడు మరీ పల్చగా కాకుండా కొంచెం మీడియం థిక్ ఉండేలాగా పాముకున్నాం అనుకోండి, సో మనకి సాఫ్ట్గాను చాలా బాగుంటాయి. మరి పల్చగా చేసుకుంటే లోపల స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది కదా. సో అందుకని ఇంకా నాకు ఆ చాపింగ్ బోర్డు కూడా బాగా యూజ్ అయిందండి. ఒక సైడ్ ఏమో చాప్ చేసుకుంటున్నాను, ఇంకొక సైడ్ ఏమో ఇట్లాగా చపాతీలు చేసుకోవడానికి యూజ్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇంకా ఆ తర్వాత అయితే నేను అట్లా చేసుకుంటుంటే ఇంకా మా హస్బెండ్ వచ్చేసి కొంచెం సేపు హడావిడి చేశారనమాట. నేను కాలుస్తాను అని చెప్పేసి అట్లా వచ్చి ఇంకా అట్లా చపాతీలు అయితే కాలుస్తున్నారు. అంటే ఒక 9 or 10 పరోటాస్ అయ్యాయండి, ఒక 4-5 చపాతీస్ అయ్యాయి అనుకుంటా. సో ఇంక చపాతీస్ కాలువని చెప్పేసి ఇంకా చపాతీలు ఇస్తే కాలుస్తున్నారు. ఇంక ఈ లోపేమో నేను కౌంటర్ టాప్ మీద ఫ్లోర్ అదంతా కూడా పడితే, అంటే పిండి పడితే పొడి పిండి, ఇంకా అదంతా కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. చపాతీ పొంగిలా వేయడం
నార్త్ ఇండియన్స్ దగ్గర నేర్చుకున్నాను ఫ్రెండ్స్. అలా మాడిపోతుంది ఫ్రెండ్స్. యూపీ వాళ్ళ దగ్గర రోస్ట్ చేసాం. అంత ఆయిల్ అయ్యవా ఇంకెందుకు ఆయిల్? వారు ఈ చపాతీ కాల్చడము యూపీ వాళ్ళు అంటే ఉత్తరప్రదేశ్ వాళ్ళ దగ్గర నేర్చుకున్నారంట. అంటే మాకు 2 షెడ్స్ ఉన్నాయిలేండి. అక్కడ ఇంతకుముందు ఉత్తరప్రదేశ్ వాళ్ళు రెంట్కి వచ్చారనమాట. అయితే రెంట్కి వస్తే వాళ్ళు ఏంటంటే అప్పుడప్పుడు అంటే మా రెసిపీస్ అట్లా టేస్ట్ చేద్దురు రండి అని చెప్పేసి వీళ్ళని ఇన్వైట్ చేసేవాళ్ళు. వాళ్ళు చపాతీలు రోజు తింటారు కదా, రోటీస్ అండ్ రకరకాల కర్రీస్ చేసుకుంటూ ఉంటారు. సో మావి టేస్ట్ చేద్దురు రండి అని చెప్పేసి అప్పుడప్పుడు ఇన్వైట్ చేస్తే వాళ్ళు అక్కడ రోటీస్ ఎలా కాలుస్తున్నారో చూసి తిని అక్కడ నేర్చుకున్నారంట. అప్పటి నుంచి తిని కూడా ఆయిల్ వేయరు. అండ్ ఇంకొకటి ఆయిల్ ఏ స్టేజ్లో వేయాలో తెలీదు. స్టార్టింగ్లో వేయాలా, చపాతీ వేసిన తర్వాత వేయాలా, తిప్పిన తర్వాత వేయాలా అనేది తెలీదు. అందుకని వాళ్ళకిలాగా అసలు ఆయిల్ వేయకుండా కాలిస్తే ఏ గోలా ఉండదులే అని చెప్పేసి ఆయిల్ వేయకుండా కాలుస్తారనమాట. సో అది కొంచెం సేపు వచ్చి బాగా హడావిడి చేసి వెళ్ళారు. ఇంకా ఇదిగోండి ఇక్కడైతే నేను పరోటాస్ కాలుస్తున్నాను చూడండి. ఒక సైడ్ కొంచెం బబుల్స్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకొని నెయ్యి వేసాను. నెయ్యితో కాలిస్తే నిజంగా చాలా అంటే చాలా బాగుంటాయండి టేస్ట్. నెయ్యి కానీ బటర్ కానీ వేసి కాలిస్తే చాలా బాగుంటాయి అన్నమాట. నేనైతే నెయ్యితో కాల్చాను. సో ఫైనల్గా పరోటాస్ కాలవడం అయితే అయిపోయింది. ఇది చూస్తున్నారు కదా ఎంత మెత్తగా ఉన్నాయో, అసలు దూదుల్లాగా చాలా మెత్తగా ఉంటాయి అన్నమాట. ఇవి మనకి ఈవినింగ్ వరకు కూడా అలానే ఉంటాయి. 1-2 డేస్ అంటే ఉండవు, ఎందుకంటే లోపల పనీర్ స్టఫింగ్ ఉంది కాబట్టి స్మెల్ వచ్చేస్తాయి, ఉండవు. నార్మల్ చపాతీలు అయితే మనకి 2-3 డేస్ వరకు అంతే ఉంటాయి అన్నమాట. సో అది ఇంకా ఇదిగోండి దీనిలో కాంబినేషన్ అయితే చికెన్ పిక్కల్ అనమాట. పర్టికులర్గా అంటూ ఏం చేయలేదు, ఇది ఉంది కదా అని చెప్పేసి ఇది వేసేసుకుంటున్నాము. ఏం లేకపోయినా కూడా నిజంగా బాగుంటాయండి. సో ఇంకా పికిల్ ఉందని చెప్పేసి మేము ఈ పికిల్తో అయితే తింటున్నాము. ఇది చేసినప్పటి నుంచి నిజంగా ఎప్పుడు ఏది తిన్నా కూడా ఇది వేసుకోవాలనిపిస్తుందండి. అసలు నిజంగా చికెన్ పికల్కి ఉన్న క్రేజీ అంత కదా, నిజంగా చాలా బాగుంది. అసలు 24 అవర్స్కి నేను ఓపెన్ చేసేసాను అనమాట. 48 అవర్స్ వరకు ఉండలేక యాక్చువల్గా సాటర్డే వస్తుంది ఆ రోజు, అందుకని సాటర్డే తినమని చెప్పేసి ఇంకా ఫ్రైడేనే తినేసామన్నమాట. థర్స్డే చేశాను, ఫ్రైడేనే తినేసాను. అట్లాంటి డబ్బాలు ఒకటి ఫుల్ అయింది, ఇంకొకటి హాఫ్ అయింది. హాఫ్ వరకేమో మా ఆడపడుచు వాళ్ళకి ఇచ్చేసాను అనమాట. ఆ ఫుల్ వరకు మేము ఉంచుకున్నాము. సో అది ఇంకా పిల్లలు కూడా బాగా తింటున్నారండి. నిజంగా స్పైస్ లేదు, కరెక్ట్గా ఉందన్నమాట, బ్యాలెన్స్డ్గా ఉన్నాయి అన్నీ కూడా. పిల్లలు కూడా నిజంగా చాలా ఇష్టంగా తింటున్నారు అనమాట. సో అది ఇంకట్లా కొంచెం చికెన్ పికిల్ వేసేసుకొని ఇంకట్లాగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా ఆ తర్వాత ఇదిగోండి ఇల్లు చూస్తున్నారు కదా ఎట్లుందో. ఆల్రెడీ అత్తయ్య అప్పటికి ఇల్లు చేసేసారు. అయినా కూడా మా పిల్లలు అవి ఇవి తినేసి కేక్స్ బిస్కెట్స్ అవి తిని చూడండి ఇల్లు మొత్తం కూడా ఎట్లా స్ప్రెడ్ చేశారో. నిజంగా ఒక్కొక్కసారి ఏంటంటే అసలు ఆదివారం వస్తేనే భయం వేస్తుందండి, పిల్లలు ఏం చేస్తారో, ఇల్లు ఎట్లా అయిపోతుందో అని చెప్పేసి. మార్నింగే కాబట్టి ఇట్లా ఉంది, ఈవినింగ్ టైం అనుకోండి ఇంటి నిండా బొమ్మలు ఉంటాయి. అసలు ఇంటి నిండా పేపర్స్ చించి వేసేస్తారనమాట. నిజంగా ఒక సండే వస్తేనే భయం వేస్తుంది నిజం చెప్పాలంటే. రోజుకి ఇల్లు ఎన్నిసార్లు క్లీన్ చేయాలంటే అన్నిసార్లు ఊడవాలన్నమాట. ఇంకా మా వాడిని ఆ టాయ్స్ అన్నీ కూడా తీసి ఆ షెల్ఫ్లో పెట్టమ్మా అంటే నేను పెట్టను, నువ్వే పెట్టుకో అని చెప్పేసి అన్నాడు ఒకే ఒక్క మాట. ఇంకేం చేస్తాం, మనకు తప్పుతుందా చెప్పండి. సో ఇంకా టాయ్స్ అవన్నీ కూడా తీసేసి ఇంకా షెల్ఫ్లో పెట్టేసేసి ఇంకా ఇల్లు మొత్తం కూడా ఒకసారి ఊడ్చేస్తున్నాను అనమాట. మాప్ అయితే ఏం పెట్టలేదు, ఎందుకంటే అప్పుడే ఏం అవ్వలేదు. సాయంత్రం వరకు ఇంకా ఇట్లానే రచ్చ చేస్తారనమాట. సో సాయంత్రము రేపో ఒకేసారి మాప్ పెడదాంలే అని చెప్పేసి ఇంకా మాపింగ్ అయితే ఏం పెట్టలేదు, ఓన్లీ అట్లా ఇల్లు ఊడ్చేస్తున్నాను అనమాట. ఇంకా మా పెద్దోడేమో టీవీ చూస్తున్నాడు అనమాట. ఇంకా టీవీ కూడా పెట్టలేదు అనుకోండి, అసలు ఇంక ఇల్లు మొత్తం కూడా రచ్చ రచ్చ అవుతుంది. నిజంగా మా అత్తయ్య వాళ్ళ రూమ్లో కానీ మా రూమ్లో కానీ అసలు దుప్పట్లు దిండ్లు అన్నీ కూడా కింద పరిచేస్తారనమాట. అట్లా చేస్తారు మా పిల్లలు హాలిడేస్ వస్తే. సో ఇంకా టీవీ పెడితే అయినా కొంచెం ఆ టీవీ చూస్తూ ఉంటారులే అని చెప్పేసి ఇంకా అట్లాగా టీవీ పెడితే ఇంక వాడేమో టీవీ చూస్తున్నాడు. మా షన్నుగాడు అయితే చూడ్డండి, వాడు రైమ్స్ అట్లాంటివి ఏం చూడ్డనమాట. వాడు అటు తిరగను ఇటు తిరగను, దాంతో ఆడుకోను దీంతో ఆడుకోను అట్లా చేస్తూ ఉంటాడు. సో అది ఇంకా అట్లాగా ఇల్లు కూడా ఒకేసారి ఊడ్చేసేసి ఇంకా తర్వాత ఇదిగోండి గ్రీన్ టీ అయితే తాగుతున్నాం అనమాట. యాక్చువల్గా మార్నింగ్ తాగలేదు ఈరోజు, అంటే కొంచెం లేట్గా లేచాను కదా. సో ఇంకా ఈ చపాతీలు చేయడము అంటే పరోటాస్ చేయడము ఇదంతా కూడా కొంచెం హడావిడి అనిపించి మార్నింగ్ అయితే గ్రీన్ టీ తాగలేదు. సో ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఇంకా గ్రీన్ టీ తాగుతున్నాము. అందులోనూ మాకు పాలు పోయలేదన్నమాట ఆ రోజు. సో ఇంకా టీ తాగడానికి కూడా లేదు కదా, పిల్లలకి పాలు ఇవ్వడానికి కూడా లేదు కదా అని చెప్పేసి ఇంకా అట్లాగా గ్రీన్ టీ పెట్టేశాను అనమాట.
ఇంకా నేనైతే అసలు టీ తాగట్లేదండి. అంటే ప్రస్తుతానికైతే మానేశానని చెప్పొచ్చు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మళ్ళీ అక్కడ అమ్మ ఫోర్స్ చేస్తే తాగుతాను. అది కూడా అక్కడే మర్చిపోయేస్తాననమాట. మళ్ళీ ఇక్కడికొచ్చిన తర్వాత తాగను. ఇంకా కాఫీ అయితే ఎప్పుడన్నా నాలుక దురద పెట్టినప్పుడో, లేదంటే హెడేక్ వచ్చినప్పుడో తాగుతున్నాను తప్పిస్తే డైలీ అయితే టీ, కాఫీలు మానేశాననే చెప్పాలి. సో ఏంటి మాకు ఈ గ్రీన్ టీ గోల రోజు అనుకుంటారేమో, గోల లాంటిదేమి కాదు. ఇట్లనే టీ, కాఫీలు బాగా అలవాటు పడిన వాళ్ళైతే ఇప్పుడు నాకు కూడా బాగా అలవాటే. కానీ ఇప్పుడు నేనైతే మానేశాను గదా! నాకు యాక్చువల్‌గా టిఫిన్ చేసిన తర్వాతైనా, టిఫిన్ చేయకముందైనా గ్రీన్ టీయే తాగాలనిపిస్తుంది. సో, ఇట్లనే ఎవరో ఒకళ్ళు కొంచెం ఆలోచన మార్చుకొని ఇట్లాగా ఏదో ఒకటి కొంచెం డీటాక్సిఫికేషన్ డ్రింక్ అలవాటు చేసుకుంటారేమో అని చెప్పేసి ఎక్కువగా మార్నింగ్ రొటీన్స్‌లో మాక్సిమం షేర్ చేస్తున్నాను అంతేననమాట. సో, ఎవరైనా ఇట్లాగా నా వీడియోస్ ద్వారా గ్రీన్ టీ అలవాటు చేసుకున్న వాళ్ళుంటే నాకు తప్పకుండా కింద కమెంట్ సెక్షన్‌లో అయితే కమెంట్ చేయండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో, ఇంక అట్లాగా గ్రీన్ టీ తాగేసి పిల్లలకి స్నానాలు చేపించి ఇదిగోండి కరివేపాకు కోసమని గార్డెన్‌లోకి అయితే వచ్చాము. కరివేపాకు పైన చెట్టు కింద మేము కరివేపాకు కోసం అని వచ్చాము. ఇది బాగాలేదే. ఇది మా జామకాయ చెట్టు కరివేపాకు చెట్టుకి మొత్తానికి చిక్కుడు తీగ అల్లుకుపోయిందనమాట. పైన నీడుగా ఉందని చెప్పేసి కింద మేము కూర్చున్నాము. ఏంది అసలు సతికిలు పడ్డా నువ్వు? ఏరా చెప్పేసుకో, వేసుకో వేసుకో. యాడ్ కట్టు. వెళ్దాంపా. ఏందది? ఏంటిది? తిను. ఏంటిది? ఏంటిది? కాకువా? కరివేపాకు. కరివేపాకు ఏంటిది? ఇగో కరివేపాకు. ఇగో కరివేపాకు. ఇత్తలే గాని కరివేపాకు. కరివేపాకు అద్ది కాదు, కరివేపాకు. కరివేపాకు ఏంటిది? వెళ్దామా? వెళ్దాంపా. నేను వెళ్తున్నా. రావాలి షన్విక్కు. పిల్లదిగో నేను వెళ్తున్నా. అడుగు వర్ణ బాగా వచ్చాడు పండి. షన్విక్ నువ్వు ఎట్లాంటి విన్యాసాలు చేయొద్దులే కానీ రా. నేను వెళ్తున్నాను. ఉత్తరా అంటే లేతలేదు. సో అదండి, ఇంక అట్లా కొంచెం సేపు కరివేపాకు కోసం అని వెళ్ళి కొంచెం సేపు అట్లాంటి చెట్టు కింద కూర్చున్నాం. మా పిల్లలేమో అసలు రానని గోలనమాట. సో ఇంకా తర్వాత అయితే వచ్చేసి ఇంకా ఇదిగోండి లంచ్లోకి అని చెప్పేసి ప్రాన్స్ మసాలా కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. చెప్పాను కదా పొద్దున్న ప్రాన్స్ అయితే తీసుకొచ్చారని. సో ఇంకా వాటితో ప్రాన్స్ మసాలా కర్రీ అయితే చేస్తున్నాను. సో ప్రాన్స్ ఏంటంటే బాగా వాష్ చేసుకొని సాల్ట్ కొంచెం లెమన్ జ్యూస్ వేసుకొని వాష్ చేసుకొని అందులో కొంచెం పసుపు సాల్ట్ వేసేసి మిక్స్ చేసుకొని ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసుకున్నాను అనమాట. ప్రాన్స్ కొంచెం ఎక్కువ నీచు వాసన వస్తూ ఉంటాయి కదా, సో అందుకని పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని మ్యారినేట్ చేసుకొని ఓన్లీ ఇంకా వాటర్ లేకుండా మనం ఈ పీసెస్ వరకు వేసుకుంటే చాలా వరకు నీచు వాసన అనేది పోతుందండి. ఆ తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఈ ప్రాన్స్ మొత్తాన్ని కూడా వేసేసి వీటిల్ని ఒక 70% వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే ఆ వాటర్ మొత్తం కూడా వచ్చి ఇంకిపోయి తర్వాత కొంచెం సేపు ఒక 4-5 నిమిషాల పాటు అట్లా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అక్కడైతే ప్రాన్స్ ఉడుకుతూ ఉన్నాయి. ఇంక ఈలోపు ఒక మిక్సీ జార్లో ఏంటంటే అదిగోండి 2 ఇంచుల అల్లము, ఒక 7-8 వెల్లుల్లి గబ్బాలు, అలాగే ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చిని ఇట్లా ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని మిక్సీ జార్లో వేసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అక్క పొద్దున్న పరోటా చేస్తుంటే వెల్లుల్లి లేదన్నావుగా అని డౌట్ రావచ్చు. అప్పుడు లేదండి, తర్వాత ఇంకా తెప్పించాను అనమాట. కర్రీలో కావాల్సి వచ్చి ఇంకా తెప్పించాను అనమాట. సో అది ఇంకా చూసారు కదా, అట్లాగా పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా ఇదిగోండి ఇక్కడైతే చూస్తున్నారు కదా, ప్రాన్స్ ఒక 70%
50% వరకు కొంచెం కుక్ అయ్యాయన్నమాట. సో, ఇంకా వీటన్నిటిని ఇప్పుడు ఒక బౌల్‌లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఈ ప్రాన్స్ వచ్చేసి ఒక 250 గ్రామ్స్ అండి. అంటే ఒక పావు కేజీ వరకు ఉంటాయన్నమాట. సో, అది ఇంకా ఇదిగోండి అదే ఆయిల్‌లో ఇంకా ఎక్స్‌ట్రా ఆయిల్ ఏం వేయలేదు. అదే ఆయిల్‌లో ఒక 2 ఇంచుల వరకు దాల్చిన చెక్క, ఒక 2 లవంగాలు, ఒక ఇలాచి వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఒక 3 రెమ్మల వరకు కరివేపాకు ఎక్కువ వేసుకున్నా కూడా ఇట్లాంటి నీచు కర్రీస్ చేసుకునేటప్పుడు అంటే నాన్ వెజ్ కర్రీస్ చేసుకునేటప్పుడు కరివేపాకు ఎక్కువ వేసుకుంటే కూడా మనకి సగం నీచు వాసన అనేది పోతుందన్నమాట. సో, అది ఒక 3 రెమ్మల వరకు కరివేపాకు వేసేసి అందులో ఇంకా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అంటే ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అది ఆయిల్‌లో బాగా ఫ్రై అవ్వాలి. ఆ పచ్చివాసన మొత్తం కూడా పోయిన తర్వాత ఒక 2 టొమాటోస్‌ని ఇదిగోండి ఇట్లాగా మిక్సీ జార్‌లో వేసి ప్యూరీ లాగా ప్రిపేర్ చేసుకున్నానన్నమాట. ఆ టొమాటో ప్యూరీ కూడా వేసేసుకొని ఇది కూడా అంతే ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది కూడా ఆయిల్ బాగా పైకి తేలిన తర్వాత అదిగోండి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, టేస్ట్‌కి సరిపడా సాల్ట్, అలాగే కారం ఒక స్పూన్ వేసాను. కానీ మళ్ళీ స్పైస్ ఎక్కువ అవుతుందేమో అని చెప్పేసి మా పిల్లలు తినలేరేమో అని ఒక పావు స్పూన్ తీసేసానన్నమాట. అంటే పావు స్పూన్ కాదులేండి, కొంచెం తీసేసాను. ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు ధనియా పౌడరు, ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే జీరా పౌడర్ ఉంటే ఒక పావు స్పూన్ వరకు వేసుకోండి. బట్ ప్రస్తుతానికి అది కూడా అయిపోయింది. సో, అందుకని నేనైతే వేయలేదన్నమాట. వేసుకోకపోయినా బాగానే ఉంటుంది. బట్ ఉంటే వేసుకోండి. ఒక పావు స్పూన్ వరకు వేసేసుకొని ఒకసారి ఆయిల్‌లో కొంచెం అట్లా ఫ్రై చేసుకొని ఇంకా తర్వాత ఇదిగోండి ఒక గ్లాసున్నర వరకు వాటర్ అయితే వేసుకున్నానండి. మీ గ్రేవీ కన్సిస్టెన్సీ మీకు ఎంత గ్రేవీ కావాలి అని చెప్పేసి చూసుకొని వాటర్ అయితే వేసుకొని ఇంకా అందులో ఇందాక ఫ్రై చేసుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా, ఆ ప్రాన్స్ కూడా వేసేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకున్నాం అనుకోండి, మనకి ప్రాన్స్ మసాలా కర్రీ అనేది రెడీ అవుతుందన్నమాట. సో, అది ఇంకా అక్కడ కర్రీ అయితే అవుతూ ఉంది. ఇంక ఈలోపు ఏంటంటే ఇవిగోండి ఇవి వచ్చేసి గ్రీన్ పీస్ అన్నమాట. ఇవి రాత్రి నానబెట్టానన్నమాట. ఇప్పుడు వీటితో ఏం చేయట్లేదులెండి. బట్ నేను ఎక్కువగా పాస్తాలు గానీ, లేదంటే ఫ్రైడ్ రైస్ ఇట్లా చేస్తే వేస్తాను గదా, సో, సడన్‌గా కావాలంటే యూజ్ అవుతాయని చెప్పేసి ఇట్లా నానబెట్టేసాను. వీటిని నేనెలా స్టోర్ చేసుకుంటాననేది చెప్తాను. రాత్రి నానబెట్టేసానండి. నానబెట్టేసి ఇంకా మార్నింగ్ ఏం చేశానంటే అప్పుడు అవ్వలేదని చెప్పేసి ఆ వాటర్‌ని ఒకసారి వంచేసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసానన్నమాట. అదే వాటర్ ఉంచేసామనుకోండి మనకి గ్రీన్ పీసెస్ స్మెల్ వచ్చేస్తాయన్నమాట. ఇప్పుడు మార్నింగ్ మనం వెంటనే క్లీన్ చేసేసి స్టోర్ చేసుకుంటే ఏముండదు. కానీ కొంచెం నాకు ఇప్పుడు టైం లేదు, ఆఫ్టర్‌నూన్ చూద్దాంలే అనుకునే పని అయితే ఆ వాటర్‌ని వంచేసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకోవాలి. లేదంటే స్మెల్ వచ్చేస్తదన్నమాట. నేనైతే మార్నింగ్ నార్మల్ వాటర్ పోసేసాను. పోసేసి ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ అట్లా ఉంచేసానన్నమాట. ఇప్పుడు ఆ వాటర్ మొత్తాన్ని కూడా స్ట్రెయిన్ చేసేసి ఇదిగోండి ఒక కాటన్ క్లాత్‌లో వేసేసి ఆ క్లాత్‌తో ఒకసారి ఇదిగోండి ఇట్లాగా కొంచెం తుడిచినట్లు చేస్తున్నానన్నమాట. ఇలా చేయడం వల్ల ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉందనుకోండి ఆ క్లాత్ అనేది అబ్జార్బ్ చేసేసుకుంటది కదా, అందుకని చెప్పేసేసి ఇట్లా ఒకసారి తుడిచినట్లు చేస్తున్నాను. అది కొంచెం చూస్తున్నారు కదా ఎంత తడైతే వచ్చిందో. సో, ఇంక ఇప్పుడు ఈ గ్రీన్ పీస్‌ని మళ్ళీ అదే చిల్లుల గిన్నెలో వేసేసి ఒక 4, 5 నిమిషాల పాటు ఫ్యాన్ కింద పెట్టేసామనుకోండి మనకి ఇంకా వెట్టేమి ఉండదన్నమాట. సో, ఇట్లా చేస్తే మనకి 2 మంత్స్ వరకు కూడా గ్రీన్ పీ అనేవి స్టోర్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఒకసారి ఇట్లనే ఈ ప్రాసెస్ ఏం చేయకుండా నార్మల్‌గా వాటర్ వంచేసేసి బాక్స్‌లో పెట్టేసి స్టోర్ చేసుకుంటే స్మెల్ వచ్చేసాయండి. అందుకని చెప్పేసేసి ఇంక అప్పటి నుంచి ఇట్లా చేస్తున్నానన్నమాట. ఇట్లా చేస్తుంటే నియర్లీ 2 మంత్స్ వరకు కూడా బావుంటున్నాయి. అసలు స్మెల్లే రావట్లేదన్నమాట. సో, అది ఇదిగోండి చిల్లుల గిన్నెలో వేసేసి ఒక 4, 5 నిమిషాల పాటు ఫ్యాన్ కింద పెట్టేసామనుకోండి ఇంకా మనకి వెట్టేమి ఉండదు కదా. సో, ఇంకా ఆ తర్వాత ఇదిగోండి ఒక బాక్స్‌లో పోసేసుకొని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామనుకోండి మనకి చక్కగా బాగుంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చన్నమాట. ఇంతకుముందు ఉడికించి కూడా పెట్టేదాన్ని. అంటే కొంచెం సాల్ట్ వేసేసి ఉడికించి పెట్టేసేదాన్ని. బట్ ఆ అవసరం అయితే ఏం లేదని నాకు తర్వాత అర్థమైందన్నమాట. నార్మల్‌గా వేసేసినా కూడా మనకి అవే కుక్ అవుతున్నాయి. సో, అందుకని ఇంక అప్పటి నుంచి నేను ఏమీ ఉడికించట్లేదన్నమాట సెపరేట్‌గా. సో, అది ఇంకా ఇదిగోండి ఇక్కడైతే చూస్తున్నారు కదా కర్రీ అయితే అయిపోయిందన్నమాట. ఆయిల్ కూడా పైకి తేలుతూ ఉంది. ప్రాన్స్ కూడా చక్కగా ఉడికాయి. ఉప్పు, కారం మొత్తం కూడా పర్ఫెక్ట్‌గా సరిపోయాయి. అండ్ మసాలా కూడా చూస్తున్నారు కదా మనకి ఎంత బాగా వచ్చిందో అంటే గ్రేవీ. సో, ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసుకున్నాను. సో, అంతేనండి ప్రాన్స్ మసాలా కర్రీ రెడీ అన్నమాట. సో, ఇదండి ఈ సండే అయితే సింపుల్‌గా ఇట్లా చేశాను. ఇంకా ఎక్స్ట్రా ఏమీ ప్లాన్ చేయలేదన్నమాట. సో, అది. సో, ఇదండి ఇవాల్టి నా సండే వ్లాగ్ అయితే. వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకో వ్లాగ్‌తో కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.